వరదల్లో ఎంతో మంది గల్లంతైన విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఉండడం, అందులో విహారయాత్రకని వెళ్ళి అక్కడ ఇరుక్కొని ఉండడం మనకు తెలిసిందే. అందులో భాగంగానే ఇటు హైదరాబాద్ నుంచి, ముఖ్యంగా ఎల్బీ నగర్ నుంచి సుహాసిని రెడ్డి అనే మహిళ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది ఇప్పటి వరకు ఒక కమ్యూనికేషన్ కూడా లేదు అని చెప్పేసి ఇక్కడ మనతో పాటు బాధిత కుటుంబం కూడా ఉంది. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే అమ్మ. మీ ఎప్పుడు చివరిసారిగా మాట్లాడారు సుహాసిని గారితో? ట్యూస్డే ఈవినింగ్ 7:30కి మాట్లాడినా. ఇంకా అంతే. నిన్న మార్నింగ్ నుంచి ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు, ఏం మెసేజ్ లేదు, ఏది లేదు. మొన్న ట్యూస్డే ఈవినింగ్ 7:30కి మాట్లాడి ఇంకా అంతే. అంటే మీరు అంటే అక్కడ ఢిల్లీకి మాట్లాడాలి అని చెప్పేసి ఆల్రెడీ ఒక కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చారు, దాంతో మాట్లాడించే ప్రయత్నం ఏమైనా చేశారా? మేమేం మాట్లాడలేదు అసలు. ట్రై చేసినాం కానీ అది ఏం రెస్పాండ్ పెద్ద రెస్పాండ్. నేపాల్ నెంబర్లు ఇచ్చారు, హెల్ప్ లైన్ నెంబర్లు, నేపాల్ నెంబర్లు ఉదయం సంది ట్రై చేసినాము. ఇప్పుడు 3 o'clock 2:30కు ఏమో ఒకసారి ఫోన్ చేసేవాళ్ళు, మీ ఇన్ఫర్మేషన్ అది వెబ్సైట్లో పెట్టండి అని ఏదో చెప్పినారు. అంతే, అంతకంటే మించి ఏం లేదు. అంటే ఇంతవరకు అంటే ఎప్పుడు బయలుదేరారు సుహాసిని రెడ్డి గారు? అసలు ఎలా అంటే సండే నాడు బయలుదేరిందమ్మా. సండే నాడు ఉదయం బయలుదేరింది. 8 o'clock అంటే 11 o'clock ఫ్లైట్కు ఢిల్లీ పోయింది. ఢిల్లీ టు కాఠ్మండు ఈవినింగ్ వరకు కాఠ్మండు వెళ్ళిపోయింది. కాఠ్మండు వెళ్ళిపోయిన సండే నాడు ఈవినింగ్ కూడా మాట్లాడింది నాతోటి. సండే నాడు మాట్లాడింది, మండే నాడు మాట్లాడింది. మండే నాడు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఫ్రెండ్ కూడా కలిసింది. ఇద్దరు ఒకటే హోటల్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడారు. ట్యూస్డే నాడు ఈవినింగ్ కూడా మాట్లాడింది 7:30కి. ఇక తర్వాత ఏం లేదు. రేపు రాకపోవచ్చు. చైనా బార్డర్ పోతే మన ఏం నెట్వర్క్ పనిచేయదు, ఏం పని చేయదు, వాట్సాప్ పనిచేయదు. కాబట్టి మాట్లాడితే ఛాన్స్ లేకపోవచ్చు, నేను ట్రై చేస్తాను అని చెప్పాను. అంటే మీకు వరదలు వచ్చాయి అని చెప్పేసి మీకు తెలియగానే మీరు ఫస్ట్ కమ్యూనికేట్ చేయడానికి అంటే ఏమైనా కాంటాక్ట్స్ ట్రై చేశారు? నాకు నిన్న మధ్యాహ్నం మేము అసలు జనరల్గా టీవీ చూడలేదమ్మా. నేను జనరల్గా ఈ టీవీ పెద్దగా ఏం చూడను. వాళ్ళు నేపాల్ వీళ్ళు మా అమ్మాయి మానసరోవర్ టూర్ పోయిందని కూడా మా రిలేటివ్స్లో ఎవరికి తెలియదు. నేను లాస్ట్ మా సన్నీల్లో 4 గంటలకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఇట్లా సుహాసిని లాస్ట్ ఎప్పుడు మాట్లాడింది మీతోటి అని అడిగితే మొన్న నైటే మాట్లాడింది అని అంటే, నాకు మార్నింగ్ మాట్లాడింది కానీ ఇప్పుడు తర్వాత కమ్యూనికేషన్ కట్ అయిపోయింది, ఫ్లడ్స్ అంటున్నారు ఆడ, నాకేం అర్థం అవుతలేదు అని చెప్పేసి ఆయన ఫోన్ చేసిండు ఆస్ట్రేలియా నుంచి. ఆస్ట్రేలియా నైట్ మొత్తం ఫుల్ నైట్ ఆయన సెర్చింగ్లే ఊరాళ్ళు. మా సన్ న్యూజిలాండ్ ఉంటాడు. వాడు న్యూజిలాండ్ ఎంబసీ తోటి, ఆయన ఆస్ట్రేలియా ఎంబసీ తోటి. న్యూజిలాండ్ పాస్పోర్ట్ హోల్డర్ ఈమె, మన ఆస్ట్రేలియా PR షిఫ్ట్ అయింది. న్యూజిలాండ్ నుంచి ఆస్ట్రేలియా షిఫ్ట్ అయింది. 2 గవర్నమెంట్లు కూడా చూస్తున్నారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళకే వస్తుందని అంటారు. మన తెలంగాణ గవర్నమెంట్కి ఇయ్యరు, వాళ్ళు మొత్తం అక్కడనే ఇస్తారంటారు. నేపాల్ ఎంబసీని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అంటే కలిసారా? నేపాల్ ఎంబసీ నెంబర్లు ఇచ్చింది. ఇక్కడ నుంచి మేము తీసుకున్నాం కానీ మాట్లాడలేదు వాళ్ళు ఎవ్వరు కూడా. లిస్ట్ ఇంకేం రాలేదు సార్, అది రెస్క్యూ చేస్తున్నాము, మీ నెంబరు రెస్క్యూ హాస్పిటల్కి ఇట్లా వస్తే మా వాళ్ళు వేరే మనుషులు కొంతమంది ఉన్నారు, మా ఫ్రెండ్స్ సంబంధించిన వాళ్ళు పర్సూ చేస్తారు. ఏడికి వచ్చినా ఏ హాస్పిటల్కి వచ్చినా మాకు ఎక్కడున్నాము అని చెప్పారు సుహాసిని గారు. అదేనమ్మా, జస్ట్ ఆ ఇమిగ్రేషన్ ఆఫీసు చైనా బార్డర్, నేపాల్ చైనా బార్డర్ ఉంది కదా ఇప్పుడు, సాగు దానికి ఒక 9 minutes డిస్టెన్స్లో ఒక హోటల్లో ఉన్నారు. వీళ్ళు హోటల్లో చెక్అవుట్ అయినరు. అయ్యి ఆ 9 minutes ఆడికి పోయినరా పోలేదా అనేది అదే కన్ఫ్యూజ్ ఉంది. లోపలికి పోయినాక ఫ్లడ్ వచ్చిందా, లోపలికి వెళ్ళి బయటికి అటు వెళ్ళిపోయినాక ఫ్లడ్ వచ్చిందా, వీళ్ళ దగ్గర చైనా ఎంబసీలో ఏం ఇన్ఫర్మేషన్ లేదు. మొత్తం టోటల్ కొలాప్స్ అయిపోయిందంట. ఎవరు ఏం చెప్పట్లేదు. అది అంటే మీరు ఇప్పుడు గవర్నమెంట్తో కానీ ఇప్పుడు మీరు ఏం వినతిస్తున్నారు? మనం అదే కొంచెం ట్రేస్ అవుట్ చేస్తే ఈ రిస్క్ ఆపరేషన్లో మన ఇండియన్ ఆర్మీ కూడా పోతుంది అంటున్నారు. ఇండియన్ ఆర్మీ పోయి మన రిస్క్ ఆపరేషన్ చేసి, కొంతమంది మళ్ళీ ఏం చెప్తారంటే గుంపులుగా వీళ్ళు చిల్లా చెదరైపోయి 5 బ్యాచ్లు ఊర్లలో ఎక్కడ షెల్టర్ దొరికితే అక్కడ ఉన్నారు వాళ్ళు. కమ్యూనికేషన్ లేక, ఫోన్లు లేక, రోడ్స్ కట్ అయిపోయినాయి. అట్లా అని అదే ఒక ఆశతోటి బతుకుతున్నాం. అంతే, ఎన్నో ఉంటుంది. కైలాస్ ట్రావెల్స్ వాళ్ళు ఏమైనా కమ్యూనికేట్ చేశారా మీతో? అసలే లేదు. వాళ్ళకి అసలు ఒరిజినల్గా కైలాస్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారంగా గైడ్కు సెటిలైట్ ఫోన్ ఉండాలంట. ఆయనకి సెటిలైట్ ఫోన్ లేదు, ఏమి లేదు. వాళ్ళు అసలు మా ఊరే ట్రేస్ అవుతాడని వాళ్ళు మనకు చెప్తున్నారు. వీళ్ళు ఎమ్మటమైన గైడ్ ఉంటాడు కదా, 29 మందికి ఒక గైడ్ని ఇచ్చారు. ఆ గైడ్ ఎక్కడ పోయినా గైడ్ అడ్రస్, ఈ 29 మంది అడ్రస్ లేదు. కైలాస్ ట్రావెల్స్ ఎవరో
ఆకాష్ అని ఒక ఆయన అరేంజ్ చేసిర్రు. ఆయన రాత్రి సంది మాట్లాడుతూనే ఉన్నాం, ఆయన దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అంటే హోప్ఫుల్లీ సుహాసిని గారు జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటున్నాం మేము కూడా. సో ఇది మొత్తానికి హైదరాబాద్ నుంచి వెళ్ళిన ఎవరైతే సుహాసిని ఉన్నారో అక్కడ మనం అంటే ఫ్లడ్స్లో ఇరుక్కున్నారా లేకపోతే హోటల్స్ నుంచి చెక్అవుట్ అయిన తర్వాత ఏం జరిగింది అనేది ఇంకా తెలియాల్సింది ఉంది. అది పైగా ఇక్కడ ఏదైతే సుహాసిని రెడ్డి స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి దాదాపు మంగళవారం వరకు మాట్లాడారు. నిన్న ఒక రోజు గ్యాప్ వచ్చింది, అంతలోనే ఈ వరదలు రావడం, మరి ఏం జరిగింది అనేది ఇంకా మాకు తెలియరావట్లేదు. ఇటు కైలాస్ ట్రావెల్స్కి మాట్లాడినా కూడా వాళ్ళకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. పైగా ఇటు ఎంబసీ నుంచి కాంటాక్ట్స్ ఇచ్చినా కూడా నేపాల్ నుంచి అవి సరిగ్గా మాకు కమ్యూనికేట్ చేయట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం చొరవ తీసుకొని ఇటు సుహాసినికి కావచ్చు, ఇంకా అక్కడ జరిగిన ఎవరైతే ఇక్కడ నుంచి వెళ్ళిన ఎవరైతే ఉన్నారో యాత్రికులు వాళ్ళకు కూడా ఇటు సహాయం అందేలా ఇటు ప్రభుత్వం చేపట్టాలి అని చెప్పేసి ఇక్కడ అందరూ కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ దేవదాస్తో హారిక, ఏబిన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.